మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఏకలవ్య పాఠశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించి ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించిన సిబ్బందిని వివిధ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నియమించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ నిరసన తెలియజేసి కలెక్టర్ సంబంధిత ఆర్పీఓకు వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వప్న, హేమ, రాజు, ప్రవీణ్, రమేష్, మహేష్, శ్రీను, రఘువీర్ పాల్గొన్నారు। అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఈఎంఆర్ఎస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి। ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఐక్యత కాపాడాలి, కాపాడాలి, కాపాడాలి। ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, మా బతుకుల్ని మీరే, మా బతుకుల్ని మీరే, ఉద్యోగ భద్రత, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఐక్యత। అందరికీ నమస్కారము। ఈరోజు ఏకలవ్య గురుకులలో పనిచేస్తున్నటువంటి మహబూబాబాద్ జిల్లాలో నుంచి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది। ఈరోజు అనివార్య కారణం వల్ల ఇక్కడ మనం ఎంతోమంది మినిమం రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్య గురుకుల పాఠశాలలో 500 మంది ఈరోజు రోడ్డున పడ్డారు। కావున వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్యలో పనిచేసే ఉపాధ్యాయ బృందాలన్నీ అక్కడ వివిధ కలెక్టర్ ఆఫీసుల్లో రెఫరెండం ఇచ్చుకుంటా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం। మేము తెలంగాణలో ఉన్నటువంటి 23 ఏకలవ్య స్కూల్స్కు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులము। ఈ తెలంగాణలో ఏకలవ్య గురుకులాలు ఏర్పడినప్పటికా నుంచి రెగ్యులర్ పోస్టులు అయినప్పటికీ 4-5 సంవత్సరాల కానుంచి మేమే కష్టపడుతూ ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేస్తూ రాత్రనక పగలనక కష్టపడి రాత్రి డ్యూటీలు పగలు డ్యూటీలు కూడా చేసేసి 100% రిజల్ట్ సాధించి ఉన్నాం। మరి ఈ మధ్యలో ఇప్పుడు మాకు రెగ్యులర్ పోస్టులు రావడం వల్ల